అందరికీ నమస్కారం. ఈరోజు ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ శక్తీశ్వర స్వామి వారి మహిమాన్వితమైన ఆలయ విశేషాలు తెలుసుకుందాం. స్వామివారి ఈ సుప్రసిద్ధ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని యనమదుర్రు గ్రామంలో అలరారుతోంది. ఈ క్షేత్రంలో పరమశివుడు లింగ విగ్రహ రూపాలకు భిన్నంగా శీర్షాసనంలో భక్తులను అనుగ్రహిస్తాడు. మరొక విశేషం, ఒకే పానపట్టంపై పార్వతీ పరమేశ్వరుల చెంత అమ్మవారి ఒడిలో బాలుడి రూపంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు దర్శనమిస్తారు. చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీ శక్తీశ్వర స్వామివారి ఆలయాన్ని తూర్పు చాళుక్యులు నిర్మాణం చేయించినట్లుగా తెలుస్తోంది. స్థల పురాణాల కథనం ప్రకారం సాక్షాత్ యమధర్మరాజు తన విధి నిర్వహణలో విరక్తి చెంది మహాశివుని తనకు మోక్షాన్ని ప్రసాదించవలసిందిగా వేడుకున్నాడని, మరొక కథనం ప్రకారం మునులకు తపస్సు చేసుకునే వారికి అనేకమైనటువంటి కష్టాలను కలిగిస్తున్న అపర శివ భక్తుడైన శంబిరుడు అనే రాక్షస రాజుని సంహరించడానికి తనకి అనుమతినివ్వవలసిందిగా ఘోరమైన తపస్సు చేసి ప్రార్థన చేస్తాడు. యోగమాయ ద్వారా శీర్షాసనంలో ఉన్నటువంటి పరమశివుడు లోకక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఘోర తపస్సు చేస్తున్న యమధర్మరాజుకు ప్రత్యక్షమవుతాడు. రాక్షసరాజైన శంబిరుడిని సంహరించడానికి యమధర్మరాజుకు అనుమతి ఇవ్వడమే కాకుండా పార్వతీ సమేత పరమేశ్వరుడు శీర్షాసనంలో ఉండి బాలుడైన సుబ్రహ్మణ్య స్వామి వారితో సహా దర్శనం ఇస్తానని యమధర్మరాజుకు తెలియజేస్తాడు. యనమదుర్రు శ్రీ శక్తీశ్వర స్వామి వారి క్షేత్ర దర్శన భాగ్యం వలన దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని భక్తుల యొక్క అపారమైన విశ్వాసం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన భీమవరం పట్టణానికి ఎంతో దగ్గరగా ఉంది ఈ క్షేత్రం. హర హర మహాదేవ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.